స్టడీస్ ఈరోజు హిస్టరీకి సంబంధించినటువంటి మంచి టాపిక్ చూద్దాం. అదే కాకతీయ సామ్రాజ్యం. ఇప్పుడు కాకతీయ సామ్రాజ్యం అన్నాం. ఇక్కడ దక్షిణ భారతదేశంలో 5 సామ్రాజ్యాలు అనేటువంటి పరిపాలించాయి. అందులో కళ్యాణి చాళుక్యులని, మరియు యాదవాస్ అని, అదేవిధంగా పాండ్యులు అని, హోయసాలులు. వన్ ఆఫ్ ది రాజ్యం ఏదంటే కాకతీయ సామ్రాజ్యం. ఇప్పుడు మనకు కావాల్సింది కాకతీయ సామ్రాజ్యం కాబట్టి ఆ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మన అకాడమీలో ఉన్నటువంటి బిట్స్ బ్యాంక్ని ఒకసారి మనం చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ ప్రశ్న చూడండి. మీకు తెలుసుంటే మైండ్లో ఆన్సర్ రివీల్ చేసుకోండి. సో హ్యాపీ. మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఎన్ని ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి అన్నాడు. ఇంతకుముందే చెప్పాను ఎన్ని రాజ్య వంశాలు ఆవిర్భవించాయి అని అంటే 5 సామ్రాజ్యాలు ఆవిర్భవించాయి అనే విషయాన్ని మనము ఇంతకుముందే చెప్పుకున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏమన్నాడు మనకు? 5 రాజ్యాలు అన్నాడు. అందులో ఇదిగో కళ్యాణి చాళుక్యులు మరియు హోయసాలు, ద్వార సముద్రం రాజధాని చేసుకున్నట్టు హోయసాలులు, దేవగిరిని రాజధానిగా పరిపాలించినటువంటి యాదవాలు, మరి అదేవిధంగా మధురైని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి పాండ్యులు, మరి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలని పాలించినటువంటి తెలుగు రాజులైనటువంటి కాకతీయులు. రైట్. ఓకే, ఇది క్లియర్గా ఉండాలి. ఇక్కడ ఇందులో కళ్యాణి చాళుక్యులు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే కళ్యాణి చాళుక్యుల యొక్క సామ్రాజ్య స్థాపకుడు అంటే 2వ తైలపుడు అనే విషయం మనం చెప్తాం. ఇక్కడ కళ్యాణి అని అన్నాం, బసవ కళ్యాణి అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. బసవ కళ్యాణ్ రాజధాని చేసుకుని వాళ్ళు పరిపాలించారు విషయం కూడా మనకు తెలుసు. సరే, బాగుంది. ఈ యొక్క కళ్యాణి చాళుక్యులు చేసిన గొప్ప కార్యక్రమం ఏంటంటే వీళ్ళు ఘటికలు అనేటువంటిని స్థాపించడం జరిగిన విషయం మనం చెప్పుకోవచ్చు. ఘటికలు అని అంటే సంస్కృతంలో పాఠశాలలో అని అర్థం. ఓకేనా? ఘటికలను ఎవరు స్థాపించారంటాడు? కళ్యాణి చాళుక్యుల విషయం అని చెప్పాలి. ఇక్కడ విక్రమాంక దేవ చరిత్రం అనేటువంటిది బెల్హానుడు రచించిన విక్రమాంక దేవ చరిత్రలో వాళ్ళ యొక్క చాళుక్యుల గురించి వివరాలన్నీ మనకు తెలిసిన విషయం చెప్తాం. తర్వాత విషయం అది నెక్స్ట్ మనకు చూసేటి. ఓకేనా? ఇక్కడ హోయసాలు అనగానే ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు యాదవాస్ అనగానే దేవగిరి యాదవాస్ అంటాం. దేవగిరిని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశారు కాబట్టి వాళ్ళు దేవగిరి రాజులు అంటాం. ఓకేనా? సో కాబట్టి ఇది జాగ్రత్త పెట్టుకోవాలి మనం. ఇక్కడ మనకు కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మనము గుర్తుంచుకోవాలి. యాదవులు పతనం అయిపోయినటువంటి ప్రధాన కారకులు ఎవరంటే ఢిల్లీ సుల్తాన్లే. ఓకేనా? రైట్. సరే, ఇక్కడ మనకు రైట్. ఓకే, ఫస్ట్ ప్రశ్న అయింది. రెండో ప్రశ్న ఏంటి? దక్షిణ భారతదేశ రాజ్యం కానిది ఏదని అన్నాడు. ఇంతకుముందే చెప్పాను, దక్షిణ భారతదేశ రాజ్యం కానిది ఏదనంటే ఇక్కడ చూడండి, కళ్యాణి చాళుక్యులు అనేది దక్షిణ భారతదేశానికి చెందినటువంటి రాజ్యం ఇది. మరి పాండ్యస్ అనేటువంటిది కూడా దక్షిణ భారతదేశానికి చెందిన రాజ్యమే. హోయసాల ఇది కూడా దక్షిణ భారతదేశానికి చెందిన ప్రాంతమే. చిత్తోర్ అనేది దక్షిణ భారతదేశానికి దక్షిణ భారతదేశానికి చెందినటువంటి రాజ్యం ఇది చిత్తోర్. కాబట్టి ఇవన్నీ హార్ట్లు ఇవన్నీ మీకు తెలిస్తే ఈ ప్రశ్న మీరు ఈజీగా సమాధానం చేయవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం. తెలుగు నేలకు చెందిన రాజ్యం ఏదనంటే తెలుగు నేలకు చెందిన రాజ్యం అంటే మన కాకతీయులే కదా. వీళ్ళని ఏమంటారు? ఆంధ్ర రాజులు అని కూడా అంటారు. ఓకేనా? వీళ్ళు పరిపాలించిన ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని కూడా అని అంటారు. ఎందుకు త్రిలింగ అంటే 3 లింగాలు అంటే ఇక్కడ వీళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతంలో మీరు చూసినట్లయితే 3 లింగాలు ప్రాంతాన్ని పరిపాలించారనమాట. అంటే ఆ 3 లింగాలు ఏవేనానంటే శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి టెంపుల్లో ఉన్న లింగము, మరి అదేవిధంగా కాళేశ్వరంలో ఉన్నటువంటి ఒక లింగము, మరి అదేవిధంగా మనకు ఎక్కడికైనా ఇక్కడ ద్రాక్షారామంలో ఉన్నటువంటి మరొక లింగం. ఈ 3 లింగాలను ఏమన్నారంటే త్రిలింగ దేశము అని చెప్పేసి అన్నారు. 3 లింగాలు ఉన్నాయి కాబట్టి త్రిలింగ దేశం. శ్రీశైలం రాయలసీమలో ఉంటుంది. మరి అదేవిధంగా మనకు కాళేశ్వరం వచ్చేసేమో తెలంగాణ ప్రాంతాల్లో ఉంటుంది. మరి అదేవిధంగా మనకు ద్రాక్షారామం అనేది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రాంతం అనే విషయం చెప్పవచ్చు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఏకం చేసి పరిపాలించారు కాబట్టి వీళ్ళని ఏమంటారు? ఆంధ్ర రాజులు అని అంటారు.
మరి త్రిలింగ దేశానికి చెందిన రాజులు అని కూడా అంటారు. అందుకే ఆంధ్రాదేశ్వేశ్వర అని బిరుదు కలిగిన వారు మన గణపతి దేవుడు అనే విషయం మనం చెప్పవచ్చు. ఆంధ్రదేశేశ్వర అని బిరుదు కలిగిన రాజ్యవంశం అన్నప్పుడు కాకతీయులు విషయం మనం పెడుతూ ఉంటాం, కామనే తెలిసిందే. ఓకేనా, రైట్. సరే, ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? ఇక్కడ మనకు తెలుగు నేలకు చెందిన రాజవంశం అంటే కాకతీయ. ఫినిష్, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 4వ ప్రశ్న, కాకతీయ రాజవంశ స్థాపకుడు ఎవరు అన్నాడు. కాకతీయ రాజ్యానికి వంశ స్థాపకుడు ఎవరన్నానంటే ఇక్కడ గుండన అనే విషయం మనం చెప్పాలి. ఎందుకంటే తైలపుడు వచ్చేసి ఏమో కళ్యాణ చాళుక్యుల యొక్క స్థాపకుడు, బిల్లమ వచ్చేసేమో యాదవ వంశానికి స్థాపకుడు, యాదవ రాజ్యానికి స్థాపకుడు. కులశేఖరుడు వచ్చేసి ఏమో ఈ పాండ్యాస్, కులశేఖరుడు పాండ్యాస్ శ్రీలంక మీదకి యుద్ధంకి వెళ్ళాడు, ఆ యుద్ధంలో విజయం సాధించుకొచ్చినాడు అని చెప్పేసి మనకు మార్కోపోలో చెప్తాడు. వెనిస్ యాత్రికుడు మార్కోపోలో చెప్తాడు. ఇవన్నీ కూడా మనకు బిట్లండి, ఇవన్నీ చదవాలా. ఇక్కడ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన గణేష్ స్టడీస్ నుంచి నేను మీకు లింకులు చెప్తాను, చూసావా? ఆ లింకులన్నీ రేపు మీకు డిఎస్ఎల్ బిట్లు జాగ్రత్తగా చూడండి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 5వ ప్రశ్న, ఘటికులు అనే విద్యా సంస్థను స్థాపించిన వారెవరు? రైట్, ఓకే, ఎవరు? కళ్యాణి చాళుక్యులు. ఇంతకుముందే చెప్పాను నేను మీకు. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, రైట్. కళ్యాణి చాళుక్యులే కీలకమైన వ్యక్తులు అనమాట. నెక్స్ట్ మనకు 6వ ప్రశ్న. 6వ ప్రశ్న ఒకసారి చూద్దాం మనం. ఏంటి ఇప్పుడు 6వ ప్రశ్న అని అంటే హోయసాల రాజధాని ఏదన్నాడు. హోయసాల రాజధాని ఏదంటే ద్వార సముద్రానికి చెందినటువంటి హోయసాలు అంటాం. ఏ సముద్రమో? ద్వార సముద్రానికి చెందినటువంటి రాజులు హోయసాల రాజులు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ రాజధానులు ఎందుకంటే దక్షిణ భారతదేశంలో వీళ్ళకి కాకతీయులకి కాంటెంపరీగా 4 రాజ్యాలు ఉన్నాయి కదా. ఎవరిది? యాదవ రాజ్యం అంటే దేవగిరి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి యాదవ రాజవంశము. మరి కళ్యాణ చాళుక్యులు ఉన్నారు కదా, ఇక్కడ బసవ కళ్యాణి అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి కళ్యాణ చాళుక్యులు. మరి అదేవిధంగా ఇక్కడ మధురైని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి పాండ్యసు. ఓకేనా, రైట్. ఇక్కడ హోయసాలులో ద్వార సముద్రాన్ని హోయసాలు. మరి ఇక్కడ కాకతీయులు ఫస్ట్ రాజధాని ఏమో హనుమకొండ, తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని ఓరుగల్లుకు మారుస్తారు. ఇక్కడ బిట్ ఏంటంటే కాకతీయులు మొదటి రాజధాని ఏదంటే ఏమో హనుమకొండ అనాల. కాకతీయులు ఎక్కువ కాలం రాజధాని చేసుకుని పరిపాలించినారు అని అన్నప్పుడు ఆన్సర్ మారిపోతుంది. ఏమన్నారు ఇప్పుడు మనము? ఓరుగల్లు అనాలి. ఓరుగల్లు, ఈరోజు దాన్ని వరంగల్ అన్నాం. అంతకుముందు ఏకశిల నగరం అని పిలిచేవాళ్ళు. చూసారా? ఇలాంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి 3-4 ప్రశ్నలు వస్తున్నాయి. ఇవి మీరు అభ్యర్థులు మీరు గమనించాలి. రైట్, ఓకే. ఇప్పుడు మనకు ఆన్సరు మనకు వచ్చేసింది. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఏంటి? శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రలను పూర్తి చేసిన కులశేఖరుడు ఏ రాజవంశానికి చెందినవాడు అని అన్నాడు. ఎందుకో కులశేఖరుడు. సో రైట్, ఇక్కడ పాండవుల యొక్క పాండ్యాస్ యొక్క రాజెవరు? కులశేఖరుడు. ఓకేనా, ఏ ప్రాంతం చెందినాడు? పాండ్యాస్ రాజవంశానికి చెందినవాడు. ఎందుకంటే యాదవ వంశానికి కాదు. రైట్, ఓకే, రైట్. నెక్స్ట్ 8వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. కులశేఖరుని పాలన కాలంలో తన రాజ్యాన్ని సందర్శించిన వెనీస్ యాత్రికుడు ఎవరు? రైట్, ఇక్కడ ఇంతకుముందే చెప్పాను. వెనీస్ యాత్రికుడు ఎవడంటే ఎవరన్నా చెప్పాలి మనకు? మార్కోపోలో. ఈ మార్కోపోలో మీద చాలా ఇంపార్టెంట్ బిట్ ఉన్నది మనకి. ఎందుకనంటే మీరు ఆ రుద్రమదేవి సినిమా చూపించేటప్పుడు ఆ ఇంట్రడక్షన్ పార్ట్లోనే మార్కోపోలో రుద్రమదేవి కాలంలో, ఓకే రైట్, మోటుపల్లి అని ఓడరేవుకు వచ్చాడని, సందర్శించాడని, అక్కడే ఒక అగ్గిపెట్టు బాక్సులోనే రైట్ ఓకే ఒక సీరం తీసుకుని వెళ్ళిపోయాడని, అంత సామ్రాజ్యం కలిగిందని అని విషయం. అదే సమయంలోనే కదా ఇక్కడ కులశేఖరణ యొక్క విజయాల గురించి ఇక్కడ మార్కోపోలో చెప్పున్నాడు. కాబట్టి ఇది జాగ. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. కాకతీయులు ఎవరి వద్ద సామంతులుగా పనిచేశారు అన్నాడు. మంచి ప్రశ్న, ఇది బ్యూటిఫుల్ ప్రశ్న. ఇక్కడ చూడండి, కాకతీయులు అన్నారు. కాకతీ అనేటువంటి దేవతను ఆరాధించారు కాబట్టి వీళ్ళు కాకతీయులు అయినారు అని చెప్తారు చరిత్రకారులు. లేదా కాకతీపురం, చోళ రాజ్యంలో ఒక ప్రాంతం, చోళ రాజ్యంలో ఒక ప్రాంతం కాకతీపురం అనే ప్రాంతానికి చూచారు కాబట్టి వీళ్ళు కాకతీయులు అన్నారని, కాకతీ అనే కోటకు రక్షులు కాబట్టి వీళ్ళు కాకతీయులు అని చెప్పేసి చరిత్రకారులు మనకు చెప్తూ ఉంటారు. ఓకేనా, రైట్, సరే, ఓకే, బాగుంది. కాకతీ అంటే సో గుమ్మడి అంటారు, సరే ఓకే.
ఇప్పుడు కాకతీయులు ఎవరి దగ్గర ఉంటే ఫస్ట్ రాష్ట్రకూటుల దగ్గర ఉంటారు. సామంతులుగా ఫస్ట్ రాష్ట్రకూటులుగా అంటారు, తర్వాత సామంతులుగా. సో ఎవరి దగ్గర ఉంటారు? పశ్చిమ చాళుక్యుల దగ్గర వీళ్ళు సామంతులుగా ఉంటారు. చివరిగా సామంతులు ఎవరి దగ్గర ఉంటారంటే ఈ కాకతీయులు అంటే పశ్చిమ చాళుక్యులు. ఫస్ట్ కాకతీయులు ఎవరి దగ్గర సామంతులుగా ఉన్నారంటే రాష్ట్రకూటుల దగ్గర ఉన్నారనే విషయాన్ని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇలాంటివి మనం చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ప్రశ్న చూడండి, కాకతీయులు ఎవరి వద్ద సామంతులుగా పని చేశారన్నాడు. ఎవరెవరి దగ్గర? ఫస్ట్ రాష్ట్రకూటులు, తర్వాత పశ్చిమ చాళుక్యులు. కాబట్టి ఆన్సర్ 4లోకి వెళ్ళి మీరు 1, 2 సరైన సమాధానం చెప్పాలి. ఇది పెట్టినా రాంగే, 2 పెట్టినా రాంగే, 1, 2 అనేది 4th ఆప్షన్ ఇచ్చినాడు చూడండి, ఇది సరైన సమాధానం. ఓకేనా రైట్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 10వ ప్రశ్న. కాకతీయులు మొదటి రాజధాని చూసారా, నేను చెప్పాను కాకతీయుల యొక్క మొదటి రాజధాని ఏది అని అంటే హనుమకొండ అన్నారు. ఈ హనుమకొండ కూడా ఎవరు ఈ రాజధాని ఏర్పాటు చేసంటే రెండవ పోలరాజు అని చెప్పాలి. రెండవ పోలరాజే కాకతీయుల యొక్క రాజ్యానికి స్వతంత్ర పాలకుడు. అంతకుముందు వరకు సామంత పాలకులుగా ఉన్నారు. ఓకే రైట్. బేతరాజు 1 కానీ, బేతరాజు 2 కానీ, బేతరాజు 1 కానీ, పోలరాజు 1 కానీ, బేతరాజు 1 కానీ, అదేవిధంగా పోలరాజు బేతరాజు 2 కానీ, పోలరాజు 2 కానీ. 2 ఇక్కడికి వచ్చేది స్వతంత్ర రాజులు అయిపోతారు. ఇది జాగ్రత్త. నెక్స్ట్ ప్రశ్నలకు వెళ్ళిపోదాము. 10వ ప్రశ్న అయిపోయింది. 11వ ప్రశ్న. ఇక్కడ ఈ ప్రశ్నల్లోనే కాకతీయకు సంబంధించినటువంటి బిట్టు అనేది మీకు మీ డిఎస్లో నేను మీకు అందించేస్తాను. రైట్. ప్రశ్న డిస్ప్లే అయింది, ఒకసారి చూడండి మీరు. ఓరుగల్లును నిర్మించిన కాకతీయ రాజు ఎవరు అని అన్నాడు. ఓరుగల్లును రైట్. ఓకేనా. ఏ గల్లు? ఓరుగల్లును నిర్మించినటువంటి కాకతీయ రాజు ఎవరు అన్నాడు. ఓరుగల్లు అనేటువంటి నగరాన్ని నిర్మించి నగర ప్రవేశం చేసిన వాడు ఎవరనంటే సో రుద్రదేవుడు. ఎవరు? రుద్రదేవుడు. ఈయన్ని ప్రతాపరుద్ర 1 అని కూడా పిలుస్తారు వీన్ని. ఓకే రైట్. సో కాబట్టి ఇది జరుగుడు. ఎందుకంటే ఓరుగల్లు కోటను పూర్తి చేసిన వాడు ఎవరంటే గణపతి దేవుడు. వాళ్ళ కూతురు యొక్క సమక్షంలో చేస్తాడు. ఓకేనా రైట్. కాబట్టి రైట్. ఒక కాకతీయ సామ్రాజ్యానికి పతనానికి కారకుడు ఎవరంటే ప్రతాపరుద్ర 2. ఓకే రైట్. సమర్థవంతమైన మహిళా పాలకురావులంటే రాణి రుద్రమాదేవి అని చెప్పాలి. చందుపట్ల యుద్ధం ప్రకారం మరణించిన చందుపట్ల శాసనంలో మనకు చెప్తున్నమాట. సరే ఓకే. ఇంకా సెకండ్ ప్రశ్న 12వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఆంధ్ర రాజులుగా పిలవబడిన వారెవరు? ఆంధ్ర రాజులు అంటే తొందరపడి వేసి రెడ్డి రాజుల దగ్గర కానీ పోతారేమో. ఆంధ్ర రాజులు అంటే ఎవరనంటే కాకతీయులు అనే విషయం మనం చెప్పుకోవచ్చు. రైట్. ఓకేనా. ఎందుకంటే తెలుగు సంస్కృతిని కాకతీయ రాజులు మాట్లాడే భాష ఏంది తెలుసా? కాకతీయ రాజుల యొక్క రాజభాష ఏంది తెలుసా? సంస్కృతం. కానీ ప్రజలందరూ ఏ భాషలో ఉన్నారు? తెలుగు సంస్కృతిలో ఉన్నారు. అందుకని తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించిన రాజవంశం కాబట్టి వీళ్ళని ఏమన్నా తెలుగు రాజులని ముద్ర వేసుకున్నారు వీళ్ళు. ఓకేనా. తర్వాత కదా వాళ్ళ రాజు స్ప్లిట్ అయిపోయిన తర్వాతే కదా ఈ రెడ్డి రాజులు వీళ్ళంతా వస్తారు. ఓకే రైట్. సరే ఏదేమైనా కానీ జాగ్రత్త. నెక్స్ట్ 13వ ప్రశ్న. కవిత్రయంగా పిలువబడిన కవులలో కాకతీయ కాలానికి చెందిన వారే ఉన్నాడు. అటు కూర్చొని చూడండి, కొంచెం చూడకుండా తొందరపడిపోకండి. కవిత్రం అంటే ఉన్నారు, నేను కాదటంలో. ఇక్కడ కాకతీయుల కాలానికి చెందినటువంటి కవిత్రం ఏమనంటే ఒకే ఒక ఆయన పిలవాల, ఆయనే తిక్కన. రైట్. ఓకేనా. తిక్కన మనమసిద్ధి దగ్గర ఉంటాడు, నెల్లూరు రాజుల దగ్గర ఉంటాడు మనమసిద్ధి దగ్గర. తర్వాత తిక్కన వాడు కూడా ప్యారలల్గా ఏమవుతాడంటే రాజు అవుతాడు. కాబట్టి తిక్కన మీకు తెలిసినటువంటి అంశమే. శ్రీ మధ్రాంధ్ర మహాభారతాన్ని రాస్తాడు ఈయన పూర్తి చేసేది ఎవరో తిక్కన పెన్నా నది కాడ కూర్చొనేసి సో మనుమసిద్ధి పరిపాలనలోనే తిక్కన ఉంటాడు. ఆ తిక్కన అదే ప్యారలల్గా కాకతీయ సామ్రాజ్యంలో గణపతి దేవుడికి ప్యారలల్గా ఉంటారు. రైట్. ఓకే. సరే ఏదేమైనా కానీ జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే తిక్కన. 14వ ప్రశ్న. చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరనంటే పోలరాజు 2. పోలరాజు 2 చూడు, రెండవ పోలరాజు. ఎందుకంటే సో రైట్ చూడండి, రెండవ పోలరాజు కొడుకు ఎవరు? రుద్రదేవుడు. రుద్రదేవుడి యొక్క దత్తపుత్రుడు ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుడి యొక్క కుమార్తె ఎవరు? రుద్రమాదేవి. ఓకేనా. రుద్రదేవుడికి పిల్లలు ఉండరు. ఓకేనా. మహాదేవుడు తమ్ముడు మహాదేవుడు ఉంటాడు. వాళ్ళ తమ్ముడు కొడుకుని దత్తత చేసుకుంటాడు, అన్ని డాక్యుమెంటేషన్ రాసుకుంటాడు అనమాట.
రైట్ ఓకే. సరే ఏదేమైనా కానీ మనకు తెలిసిన అంశమే. ఇక్కడ గణపతి దేవుడు అనగానే 63 సంవత్సరాలు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఏకైక రాజు. ఈయన కాలంలోనే కాకతీయ సామ్రాజ్యం అనేది స్వర్ణయుగం అవుతుంది. ఓకేనా. ఈయన రైట్ ఓకేనా, ఈయన సమక్షంలోనే రైట్ ఓకేనా ఓరుగల్లు కోటను పూర్తి చేయడం అనేది జరుగుతుంది. సరే ఓకే, బాగుంది. ఇంకా రుద్రమదేవి నాయంకర విధానాన్ని తీసుకొచ్చింది ఎవరంటే రుద్రమదేవి. ఓకేనా. సో గోళకి మఠాలను అభివృద్ధి చేసిన వ్యక్తి కూడా ఎవరంటే రుద్రమదేవి. ఓకే రైట్. సో సరే ఏదేమైనా కానీ ఇంకా రుద్రదేవుడు ఉన్నాడు. సరే రుద్రమదేవి. సరే నెక్స్ట్ పాయింట్ ఆఫ్లో మనకు ఉన్నది అంశాల్లో రైట్ ఓకేనా, హనుమకొండ శాసనంలో ఎవరి విజయాల గురించి వివరించాడనంటే రుద్రదేవుడు తన విజయాల గురించి వివరించడం జరిగింది హనుమకొండ శాసనంలో. హనుమకొండ అనేది మొదటి రాజధాని కదా, ఆ ఊర్లో శాసనం వేసుకున్నారు కాబట్టి దాన్ని హనుమకొండ శాసనం అన్నారు. అదేం కష్టం లేదు. అదే హనుమకొండ అనేటువంటి ఊరిలోనే రుద్రదేవుడు రాజుగా ఉన్నప్పుడు 1000 స్తంభాల గుడిని నిర్మిస్తాడు. ఓకేనా. సో ఎన్ని స్తంభాల గుడి? 1000 స్తంభాల గుడిని రైట్ ఓకేనా నిర్మించడం జరుగుతుంది క్రీస్తు శకం 1162వ సంవత్సరంలో. రైట్ ఓకేనా. సరే ఓకే, ఏదేమైనా కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 1000 స్తంభాల గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటాడు. 1000 స్తంభాల గుడి ప్రత్యేకత అంటే అది యునెస్కో రికగ్నైజేషన్. సో యునెస్కో రికగ్నైజేషన్ ఒక భాగం అయితే ఇక్కడ రుద్రదేవుడు 1000 స్తంభాలు గుర్తుకున్నాడా ఏందో చూడండి. ఇక్కడ రుద్రదేవుడు ఇప్పుడు చూడు 1000 స్తంభాల గుడిలో త్రికూట ఆలయం అని కూడా అంటారు. ఏ కూట ఆలయము? త్రికూట ఆలయం అంటారు. ఇక్కడ మనిషిగా నిలబడితే ఇక్కడ మనిషి నిలబడితే చూడండి, ఇక్కడ విష్ణుమూర్తి ఉంటాడు, లాదు శివుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు. ఇక్కడ నేను నిలబడ్డానంటే ఇక్కడి నుంచి నేను శివుని చూడొచ్చు, విష్ణుమూర్తిని చూడొచ్చు, సూర్యుని చూడొచ్చు. అర్థమైందా? అందుకే దీన్ని ఏమిటంటే త్రికూట ఆలయము అని అన్నారు. ఏ కూట ఆలయము? త్రికూట ఆలయము అని అన్నారు. రైట్ ఓకేనా. ఇప్పుడు త్రికూట పద్ధతి సంస్కృతి ఏ కాలంలో ఉన్నదని అంటారు? అప్పుడు ఏమన్నా మనము కాకతీయుల కాలంలో ఉన్నదనే విషయాన్ని మనం చెప్పాలి. ఓకేనా. సరే ఓకే, బాగున్నది. త్రికూట ఆలయాన్ని అన్నా లేదా 1000 స్తంభాల గుడి అన్నా ఎవరు నిర్మించాడంటే ఎవరన్నా రుద్రదేవుడు అనే విషయం చెప్పాలి. రుద్రదేవుడు ఫస్ట్ హనుమకొండ నుండి తర్వాత ఓరుగల్లుకి రాజధాని మార్చాడు. హనుమకొండ నుంచి ఓరుగల్లుకు రాజధానిని మార్చిన వాడు ఎవరంటే అప్పుడేమన్నారు మీరు? రుద్రదేవుడు అనే విషయం మనం చెప్పాలి. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మరొక ప్రశ్న 16వ ప్రశ్న, రుద్రదేవుడుకు సరిపోలని అంశాన్ని గుర్తించండి అన్నాడు. రుద్రదేవుడు స్వయంగా కవి. ఇప్పుడు మనం కవి కాబట్టి కాకతీయుల్లో కవిరాజు ఎవరు అని అనొచ్చా? బిట్టు రాయొచ్చు. డైరెక్ట్గా ఇవ్వాలనే రూల్ ఏం లేదు కదా. రైట్. కాకతీయుల్లో కవిరాజు ఎవరు అని అంటే రుద్రదేవుడు. ఎందుకనంటే ఆయన నీతిసారం అనేటువంటి పుస్తకాన్ని రాస్తాడు. ఈ నీతిసారం అనే పుస్తకం ఏ భాషలో ఉంటుందంటే సంస్కృత భాషలో ఉంటుంది ఈ పుస్తకం. ఈ పుస్తకం వల్ల ఏం తెలుస్తుందనంటే ఆనాటి కాలంలో వర్తకుల పట్ల ఉదార భావాన్ని కలిగి ఉండాలి. నాయన మీరందరూ వ్యాపారం చేసుకోండి, ఓకేనా, మీరు వ్యాపారం చేసుకుంటూ ప్రజలకి నాణ్యమైన వస్తువులు ఇస్తూ అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా పన్ను చెల్లించండి. ఇట్లా ప్రభుత్వానికి మీరు పన్ను చెల్లించినా ప్రజలకి నాణ్యమైన వస్తువులు ఇస్తున్నా మీకు 10 రూపాయలు ఆదాయం ఇస్తే వాళ్ళు బాగుంటారు, మీరు బాగుంటారు. మీ నుంచి ట్యాక్స్ వచ్చినందుకు ప్రభుత్వం కూడా బాగుంటుంది, అంటే రాజ్యం కూడా బాగుంటుంది అని చెప్పేసి రుద్రదేవుడు నీతి సారంలో వర్తకం గురించి చెప్పడం జరుగుతుంది. అంటే పన్నులు ఏ విధంగా ఉండాలి ఏంటనే విషయాన్ని చెప్తాం. కాబట్టి నీతి సారం దేని గురించి తెలియజేస్తుందంటే కాకతీయుల కాలం నాటి వర్తక వాణిజ్యాల గురించి తెలియజేస్తుంది అని చెప్పాలి. నీతి సారాన్ని ఎవరు రాసిన అంటే రుద్రదేవుడు అనే విషయం చెప్పాలి. నీతి సారం ఏ లాంగ్వేజ్లో ఉందంటే సంస్కృత భాష. ఎందుకంటే రాజులందరూ సంస్కృత భాష కలిగిన వారు. ఇది నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ ప్రశ్న ఆ ప్రశ్నలోనే. ఇప్పుడు ఒక ప్రశ్న వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రామప్ప దేవాలయం నిర్మించారు. రామప్ప దేవాలయానికి ఈయనకి ఎలాంటి సంబంధం లేదు. రామప్ప టెంపుల్ అనేటువంటిది ఇది ఓరుగల్లులో ఉంటుంది, వరంగల్లో ఉంటుంది. వరంగల్ జిల్లాలోని పాలంపేట అనేటువంటి గ్రామంలోని ఓకేనా రామప్ప అనే టెంపుల్ ఉంటుంది. దీని రేచర్ల రుద్రుడు అనేటువంటి వారు నిర్మిస్తాడు. అదేవిధంగా దీన్ని కట్టు ఒకే రాయి కాబట్టి రాయి మొత్తం చిలిపి చెక్కిన వాడు ఎవరంటే రామప్ప అనేటువంటి వాడు. ఓకేనా. ఆ గుళ్ళో ఉన్నటువంటి లింగం ఏంటంటే రామలింగేశ్వర స్వామి లింగం అంటాము. అంటే ఇక్కడ చూడు రకరకాలు. అంటే రామప్ప గుడిని కట్టిన వాడెవరని అంటే ఏమనాలా? రామప్ప అని. అంటే ఒక శిల్పి పేరే టెంపుల్ పేరు పెట్టారు.
ఓకేనా, రైట్. దాన్ని నిర్మించినటువంటి వాడు అంటే నిర్మాత అంటే ఎవరన్నారా? రేచర్ల రుద్రుడు అని అన్నారు. రైట్, ఓకేనా, రైట్. కాబట్టి అంటే చూడండి, నీళ్ళలో ఇటుక రాళ్ళేస్తే తేలేటువంటి సంస్కృతి అక్కడే ఉంది. అది కూడా యునెస్కో రికగ్నైజేషన్ ఇటీవల కాలంలో. ఈయనకి సంబంధం, రుద్రదేవుడికి సంబంధం లేదు అది. ఓకేనా, అది రామ టెంపుల్ అనేది. సో రేచర్ల రుద్రుడికి సంబంధించిన అంశము. కొద్దో గొప్పలు ఏదన్నా ఉంటే సరే, ఓకే. 1000 స్తంభాల గుడి రుద్రదేవుడికి సంబంధించిన అంశం, సరిపోలికది. దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో ఈయన మరణిస్తాడు. ఎస్, దేవగిరి రాజులతో 1192 సంవత్సరంలో దేవకేశ శకం 92 యుద్ధం జరిగితే దేవగిరి రాజు జేతపాలుడు యొక్క చేతిలో మరణించిన వ్యక్తి ఎవరనంటే రుద్రదేవుడు. కాబట్టి ఇక్కడ రుద్రదేవుడుకు సరిపోలని అంశం అన్నాడు. సరిపోలని అంశం అంటే రామప్ప టెంపుల్ ఒకటి. ఇదన్నీ సంస్కృతం కానీ 1000 స్తంభాలు కూడా దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించాడని ఈ 3 ఆయన సంబంధించిన సరైన అంశమే. ఇదొకటి సరిపోలని అంశం. మంచి బిట్లు, 3 బిట్లు అక్కడే ఉన్నాయి చూడండి. అందుకని ఇంత సమయం తీసుకున్నాం. సమయమే ఏమి వేస్ట్ కావడం లేదు మీకు. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి. రైట్, ఇదిగో వెరీ 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 ఇంపార్టెంట్ ప్రశ్న. ఇదిగోండి ఇక్కడేమన్నా చూడండి. ఇక్కడ ప్రతాపరుద్రుని కాలంలో దాదాపుగా ఎంతమంది సో నాయంకర్లు ఉన్నారు అని అన్నాడు. 72 మంది నాయంకర్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? నాయంకర్లు 72 మంది ఉన్నారు. నాయంకర్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఏమో రాణి రుద్రమాదేవి. అదే నాయంకర్ విధానాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్ళినప్పుడేమో ప్రతాపరుద్ర 2. ఓకే, రైట్. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 72 మంది ఉన్నారు. మరొక ప్రశ్న, 18వ ప్రశ్న. కొన్ని స్థలాల కలయికతో ఏర్పడేది ఏంది? నాడు అని అంటారు. నాడులు రాజ్యాన్ని, కాకతీయులు రాజ్యాన్ని నాడులు స్థలాలు గ్రామాలకు వేస్తారు. ఇది రాజ్యాన్ని విభజించే విధానం. రైట్, ఓకేనా. చూడు, కొన్ని స్థలాల కలయికే నాడు. ఓకే, నాడు తర్వాత ఉన్న రాజ్యం ఏది? గ్రామం. అంటే 10 నుంచి 20 స్థలాలు కలిగితే అది నాడు అని చెప్పేసి అంటారు. విషయం మనము చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ 19వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరండి? ఎన్నిసార్లు అడిగాడు ఆ ప్రశ్నను? అది నేనేమంటానంటే 30 ప్రశ్నలు మీరు చదివితే ఒక బిట్టు వస్తుంది కదా. ఒక బిట్ అంటే అది బంగారం కాదు, డైమండ్తో సమానం కాదు, ఎండుతో సమానం కాదు, ఐరన్తో సమానం కాదు. మీ యొక్క 40 సంవత్సరాల జీవితం అది. మీ జీవితం కాదు, జాబ్ వస్తే తర్వాత మీ పిల్లలు, తర్వాత వాళ్ళ యొక్క పిల్లల యొక్క జీవితం అది. కనుక రైట్. సో కనుక ఇక్కడ ఏమన్నాడు? ఎవరైనా మార్కో పోలోనే కదా. నేనేం చెప్పాను? రుద్రమదేవి మూవీ చూసినప్పుడు, ఓకే రైట్, ఇక మూవీలోంచే కొన్ని బిట్లు వస్తాయి తెలుసా. హిస్టారికల్ సంబంధించిన మూవీలు అంటే చెత్త సినిమాలు కాదు నేను చెప్పేది. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూడండి 20వ ప్రశ్న. కాకతీయుల్లో ఏకైక మహిళా పాల్గొరాలైన రుద్రమదేవి ఏ సంవత్సరంలో రాణి పాలన ప్రారంభించిందని అన్నాడు. ఎప్పటి నుంచి ప్రారంభించింది? 1262 నుంచి ఆమె రాజ్య పాలన ప్రారంభించిందనే విషయం మనము చెప్పవచ్చు. రైట్, ఓకేనా. నెక్స్ట్ మరొక ప్రశ్న 21వ ప్రశ్న. క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఇట్లు భిన్నమైనదిగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. 63 సంవత్సరాలు సుదీర్ఘ పాలన. ఎస్, 63 సంవత్సరాలు సుదీర్ఘ పాలన చేసిన వాడు ఎవరనంటే గణపతి దేవుడు. ఇది ఒకటి. మహామండలేశ్వర అని బిరుదు కలిగిన వాడు. ఇందులో మహామండలేశ్వర అని బిరుదు కలిగిన వాడు గణపతి దేవుడు. ఎస్. తర్వాత మోటుపల్లి శాసనాన్ని జారీ చేసిన వాడు ఎవరంటే గణపతి. ఈ 3 చూస్తే గణపతి దేవుడి అంశం, ఇది ఒక్కటి మాత్రం చూస్తేమో రుద్రదేవుడి అంశం. ఎక్స్ప్లెనేషన్ చూడు ఎంత బాగుందో. ఓకే, చూడు ప్రశ్న చూడు ఎలా ఉందో. ఇందులో 4 ప్రశ్నలు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పేస్తాను. దీంట్లో భిన్నమైతే ఏంటంటే 1000 స్తంభాల గుడి. ఇవి 1000 స్తంభాల గుడి నిర్మించేవాడు రుద్రదేవుడు. మిగతా 3 అంశాలు చూడండి ఎవరికి సంబంధించినవి. 3 అంశాలు అని అంటే గణపతి దేవుడికి అంశం సంబంధం. కాబట్టి ఇదే కదా భిన్నమైనది. ఆన్సర్ దానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్. ఇక్కడ మనం చూడు, గణపతి దేవుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అడగచ్చేమో. 63 సంవత్సరాలు. గణపతి దేవుడు కలిపి బిర్యాదండి మహామండలేశ్వర. మోటుపల్లి అభయ శాసనం. రెడీ, ఓకేనా. తెలుగు తమిళ సంస్కృత భాషలో కలిగినటువంటి శాసనం అన్నమాట ఇది. తెలుగు తమిళ శాస్త్రంలో. ఎందుకంటే వ్యాపారం మోటుపల్లి అనేటువంటి రేవు ఉంటుంది. ఈ మోటుపల్లి వాడరేవు వీళ్ళకి కాకతీయులకి ఏకైక వాడరేవు. ఇది
నెల్లూరు వాళ్ళు పాల్గొన్నారు. అదే మనుమసిద్ధి వాళ్ళు కొంచెం సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు ఎవరు, గణపతి దేవుడు. దానికి గిఫ్ట్గా మనుమసిద్ధి 2 అనే వ్యక్తి గణపతి దేవుడికి ఇచ్చేస్తాడు. అందులో రాయవారంగా గడిపింది ఎవరంటే తెక్కనేలే మోటుపల్లి. ఇంటర్నేషనల్ ట్రేడ్ కాకతీయుల కాలంలో అంతర్జాతీయ వాడర్ ఏదంటే మోటుపల్లి అనాలి. కాకతీయుల కాలంలో అంతర్జాతీయ వాడర్. మరి కాకతీయుల కాలంలో దేశీయ వ్యాపార కేంద్రం అంటే ఓరుగల్ అనాలి. ఓరుగల్లోనే సువాసనలు వెదజల్లేటువంటి ధాన్యం కూడా దొరికేదని అంటారు. ఆ ఓరుగల్లు పట్టణ అంతా కూడా తెలియజేసినటువంటి ఒక పుస్తకం అన్నది అదే మనకు క్రీడాభిరామం అనేటువంటి పుస్తకం. ఆ క్రీడాభిరామం అనే పుస్తకాన్ని వెలుగొండ వల్లభారాయుడు రాస్తాడు. ఆ వెలుగొండ వల్లభారాయుడు వల్లే, క్రీడాభిరామం వల్లే మనకు మాచ్చలదేవి ఒక ఆమె ఉన్నదనే విషయం తెలుస్తుంది అనమాట. ఆ మాచ్చలదేవి కాకతీయ సామ్రాజ్యంలో ఆస్థాన నర్తకి. ఆమె రెండు ఆ అంశాలన్నీ మనం చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్నలో మరొక 22 ప్రశ్న, మంచి ప్రశ్న చూడండి. కాకతీయుల పాలన కాలంలో అర్ధసిరి అంటే ఎవరు అన్నాడు. ఆయన రైతుని అర్ధసిరి అంటారు. ఓకేనా. రాజు యొక్క భూమిని కౌలుకు తీసుకుంటే వాడిని అర్ధసిరి అంటారు. రైట్. ఇక చూడు, మొత్తం ప్రశ్న 4 మంచి పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ట్యాక్స్ సంబంధించిన పాయింట్లు కాకతీయులకు సంబంధించి ఏదో మ్యాచింగ్ చేయమన్నాడు. సో ఫస్ట్ మ్యాచింగ్ చేయండి. ఇల్లర్ అన్నాడు. ఇల్లర్ అంటే ఇంటి పన్ను. ఎక్కడో చూసుకోండి. ఇల్లర్ అంటే ఇంటి పన్ను, గృహ పన్ను బి. ఓకే రైట్. పుల్లర్ అంటే ఏంది, రెండు పచ్చిక బయళ్ళ మీద పన్ను అంటే అటవీ ఉత్పత్తులపై పన్ను. ఓకే రైట్. పుల్లరి అటవీ ఉత్పత్తులు. అదేవిధంగా అడ్డ పట్టు సుంకం, గొర్రెలు అడ్డదడ్డలు వెళ్ళిపోతుంటాయి కాబట్టి గొర్రెలు. సో గొర్రెల మధ్యపై పన్ను. సో రాచఫలాన్ని ఏమంటారు, రాజుకు చెందిన భూమిని ఏమంటాము, రాచఫలం అంటారు. ఇప్పుడు దీని ప్రకారము 1కి సి అయింది, 1కి బి అయింది. 1కి బి అంటే ఎక్కడ ఉన్నది మనకు ఆప్షన్లో, 1కి బి ఎక్కడ ఉన్నది కాబట్టి దీనికి ఇంకోటండి. అది మ్యాచింగ్ ప్యాచింగ్ ఇస్తే మనము 100% వెన్నతో పెట్టిన విద్యగా తయారైతే బిట్ పెట్టారు. భయపడకూడదు. మ్యాచింగ్ ప్యాచింగ్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. సరైన వాక్యం అంటే భయపడాల్సిన, సరికాని వాక్యం అంటే సరికాని పోలికది అంటాడు. ఓకేనా. డైరెక్ట్ ఏది ఇచ్చినా మన గణిత స్టడీస్లో మీరు అన్ని బిట్లు చూస్తే పిండి కొట్టేసినట్టే. ఓకేనా రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్నలో మనం వెళ్ళిపోదాం. సో రైట్. ఓకే. 24వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. మంచి ప్రశ్న చూడు, మంచి ప్రశ్న. ఇట్లాంటి ప్రశ్న వచ్చినప్పుడు చిక్కుపోతారు మీరు. అప్పుడు కంటెంట్ మొత్తం తెలుస్తున్నాం మనం. చూడు, క్రీడాభిరామాన్ని ఎవరు రాస్తారు, క్రీడాభిరామాన్ని వెనుకొండ వల్లభరాయుడు రాస్తాడు. రెండు. ఓకేనా. ఇక్కడ బసవ పురాణం రాసినవాడు పాల్కూరి సోమనాథ్. ఎస్, సరైన సమాధానం అది. కుమార నానా అంటాడు. కుమార అనగానే నానా ఏంటడి అంటాడట. నన్నే చోనుడు. ఎస్. శివసత్త సారం అన్నాడు. సరే, ఒక విద్యానాథుడు కాదు, విద్యానాథుడు ప్రతాపరుద్రుడు యశోభూషణం రాస్తాడు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకు మల్లికార్జున పండితుడు శివసత్వం సారాన్ని రాస్తాడు. రైట్. ఓకే. ఇది సరైన సమాధానం కాదు. చూడు, ఈ క్రింది వాళ్ళలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. మంచి ప్రశ్న కదా. 3 ప్రశ్నలు ఇక్కడ మనకు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు మనకు ఇక్కడ ఉన్నాయి. మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రైట్. మరొక ప్రశ్న చూడండి. రామప్ప ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు అని అన్నాడు. అంటే రామప్ప టెంపుల్ను నిర్మించిన వాడు ఎవరనంటే, నిర్మాత ఎవరంటే రేచర్ల రుద్రుడు అని విషయం చెప్పుకున్నాం కదా మనం. రైట్. నెక్స్ట్ మనకు చూడు, ఇదిగో మంచి ప్రశ్న. పేరణి నాట్యం ఎవరి నృత్య రూపం అన్నాడు. పేరణి నాట్యం ఎవరు కాదు. ఇక్కడ డైనస్ ఇచ్చినాడు కూడా ఇంకా హ్యాపీ. అంటే కాకతీయులను కళ్ళు మూసుకొని పెట్టవచ్చు. పేరణి నృత్యం అనగానే రెడీ. ఓకేనా. కాకతీయుల కాలం ప్రసిద్ధి చెందినటువంటి ఒక నాట్యం, శివతాండం అది. ఓకేనా రైట్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ గణపతి దేవుడి యొక్క భామార్థి ఉంటాడు, జయప సేన అని. ఈయన ప్రేరణ నృత్యం చేస్తారు. శివతాండం పురుషులు వేసేటువంటి నృత్యం ఇది. ఓకేనా. ఈ యొక్క ప్రేరణ నృత్యం నాట్యాల యొక్క భంగిమలన్నీ కూడా ఎక్కడుంటాయంటే, అంటే ఫొటోస్ అన్నీ కూడా ఎట్లుంటాయంటే రామప్ప టెంపుల్ పైన ఉంటాయి. అడిగిన ప్రశ్న అది. ఓకేనా రైట్. కాబట్టి ఇప్పుడు జయప్ప సేనాని అనేటువంటి వ్యక్తి ఎవరంటే గణపతి దేవుడి యొక్క భామార్థి జయప్ప సేనాని గజసేనాధిపతి ఆయన. అది కూడా అడిగిన ప్రశ్నే. గజాలకి సేనాధిపతి. ఇప్పుడు ఆయన నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనే పుస్తకాలు రాస్తాడు. అందులో ఉన్నటువంటి డ్యాన్సులు భంగిమలన్నీ కూడా రామప్ప టెంపుల్లోనే ఉంటాయని విషయం అని చెప్పవచ్చు.
నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న, మంచి ప్రశ్న. ఏ సంవత్సరంలో కాకతీయ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్ ఆక్రమించారు అని అన్నాడు. ఎప్పుడు ఆక్రమించారు? 1323 సంవత్సరంలో ఉల్కు ఖాన్ అనేటువంటి రెడ్డిన, అంటే ఢిల్లీ సుల్తాన్ వస్తాడు. ఢిల్లీ సుల్తాన్లోని ఒక వ్యక్తి, ఒక నాయకుడు వస్తాడు, వాడు ఉల్క్ ఖాన్ అంటాడు. వాడి నాయకత్వంలో టీం వచ్చేసి ఆ ప్రతాపరుద్ర టూని బంధించి, రెడ్డిన మాచర్ల దేవుని కూడా బంధించి నేరుగా తీసుకొని పోతామంటే ఢిల్లీ తీసుకుంటే మధ్యలో నర్మదా నది వస్తుంది. ఎందుకంటే వింధ్య సాత్పుర పర్వతాల మధ్యలో ఉన్నటువంటి నది. సో మనకేంది నర్మదా నది అంటే, సో దేశాన్ని భారతదేశం రెండు విభజించే నది అంటే ఏమంటాము? నర్మదా నది అంటాం. భారతదేశం రెండు విభజించేటువంటి పర్వతాలు అంటే వింధ్య సాత్పుర పర్వతాలు అంటాం. భారతదేశం రెండు విభజించేటువంటి రేఖ అంటే కర్కట రేఖ అని చెప్పేసి మనం అంటాం. తెలిసిందా? జాగ్రఫీలో బిట్లు మనకు. ఇక్కడ ఈ నుంచి మన వాడిని తీసుకొని పోతామంటే ప్రియురాల్ని మరి అవన్నీ తీసుకొని పోతామంటే గందరగోళం చేసేలేక అని, ఎందుకు ఈ హింసని తట్టుకోలేని చెప్పేసి ఆయన చూడు నర్మదా నదిలో దూకి చనిపోతాడు. ఆ విషయాన్ని విలాస తామ్ర శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇది మీకు మంచి గన్ షాట్ బిట్లు అనేది మీకు ఇచ్చేసాం. ఈ బిట్లు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఓకేనా? సో ఒక బిట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి గణిత్ స్టడీస్లో కంటిన్యూషన్ మీకు బిట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇది అకాడమిక్ బుక్లో ఉన్న బిట్స్, దాని తాలూకా ఉన్నటువంటి కీ కూడా మీకు ఇచ్చేస్తున్నాను. దీన్ని పీడిఎఫ్లో ఇచ్చేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు గణిత్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గణిత్ స్టడీస్ యొక్క యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.